నామానికి స్తోత్రాలు. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని అత్యంత మహాకృపను బట్టి మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మరొక పర్యాయం దేవాలయంలో చేరుకుని దేవుని స్తుతించడానికి, దేవునిని ఆరాధించడానికి ప్రభు మనకు మంచి అవకాశం కలుగు చేశారు. కనుక మరి దినం ప్రభు సన్నిధిలో ఆయనను గణపరుస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన మాటలు వినడానికి మనం వచ్చాం. అలాగే ఈ దినం మరి రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. ఆ సందర్భంగా మీ అందరికీ కూడా నా శుభాలు తెలియచేస్తున్నాను. దేశము రక్షించబడాలంటే దేశము కొరకు మనం ప్రార్థన చేయాలి. దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు బాలేని కారణంగా గణతంత్రం అంటే మంచి స్వాతంత్ర్యం వచ్చింది, మన రాజ్యాంగంతో మనమే పరిపాలించుకునేటువంటి రిపబ్లిక్ చేశారు దాన్ని. అలాంటి మన రాజ్యాంగంలో కొంత మత స్వేచ్ఛ అనేది కొన్ని రాష్ట్రాల్లో లేదు, ఎలాగూ ఆరాధించడానికి లేదు. మనకి ఇవ్వబడిన వాక్ స్వతంత్ర్యం, ప్రకటించుకునేటువంటి ఆ హక్కును కూడా మనం కోల్పోతూ ఉన్నాం. మరి ఎక్కడ పబ్లిక్గా సువార్తను ప్రకటించడానికి కానీ, కొన్ని ఆర్టికల్స్లో ఉన్నటువంటి గ్రౌండ్స్లో మీటింగ్స్ పెట్టుకునేటువంటి కొన్ని ఆటంకాలు సృష్టిస్తూ జీవోలు కూడా వచ్చింది మీటింగ్లు పెట్టుకోకుండా ఉండడానికి. ఇలాంటి పరిస్థితులన్నిటిని బట్టి కూడా మనమంతా స్వేచ్ఛగా ఈ గణతంత్ర ఉత్సవాల్ని చేసుకోలేకపోతున్నాం. ఒక ఉత్తరప్రదేశ్లో ఒక ఇద్దరు పాస్టర్ గారిని సువార్త చెప్తున్నారని చెప్పి 5 సంవత్సరాలు జైలు వేశారు, 25,000 పెనాల్టీ వేశారు. వారు ఉత్తరప్రదేశ్లో మీటింగ్ పెట్టుకుంటున్నారని. సో ఇలాంటి దేశంలో మనం ఉన్నాం. ఎలాగూ మనం స్వతంత్రం వచ్చిందని చెప్పి జెండా ఎగరవేయగలం. దైవ సేవకులు కొంతమంది హింసించబడుతున్నారు. సువార్తను స్వేచ్ఛగా మన దేవుణ్ణి మనం ఆరాధించుకునేటువంటి ఆ హక్కును హరించి వేస్తున్నప్పుడు మనం ఒక రకంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో మన స్వేచ్ఛ హరించిపోతుంది. ఏ రాజ్యాంగమో, ఏ స్వతంత్రమో మనకు వచ్చిందో ఆ స్వతంత్ర భారతదేశంలో, ఆ గణతంత్ర భారతదేశంలో ఏ పౌరుడు తనకు నచ్చిన దేవుణ్ణి నమ్ముకోవడానికి, తన నచ్చిన దేవుణ్ణి ప్రకటించుకోవడానికి, తన నచ్చిన దేవుణ్ణి కలుసుకునే హక్కులు అనేవి కొన్ని కాలరాసిపోతూ ఉన్నాయి. బలవంతం ఎవరిని చేయము. ఇతర పౌరులకి హక్కులకు భంగం కలగకుండానే మన హక్కుల్ని మనం కాపాడుకోవాల్సిన ఈ దేశంలో మరి స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించేటువంటి కొన్ని రాష్ట్రాల్లో దేవుణ్ణి ఆరాధించేటువంటి అవకాశాలు లేవు. మనకి కూడా పబ్లిక్ ప్లేసుల్లో సరిగ్గా మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఎన్నో పర్మిషన్స్ ఇవ్వడం లేదు, ఎన్నో మందిరాలు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ప్రతి గృహంలో కూడా తమ ఇష్టమైన దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు, హౌస్ చర్చెస్ పర్మిషన్ అక్కర్లేదనే ఒక జీవో వచ్చినప్పటికీ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో క్రైస్తవులు అనే వాళ్ళు హింసించబడుతున్నారు. అటువంటి దేశంలో మనం ఉన్నాం. మన దేశం కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారు ఉంటున్నాం. దేశ రక్షణ కొరకు, మన దేశం కొరకు మనం గట్టిగా ప్రార్థన చేస్తే దేవుడు మన దేశాన్ని రక్షించునుగాక. రైట్, దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. నా వర్తమానంలోకి నేను వస్తున్నాను. ఎంతమంది దేవుడు మనతో రావాలి, మనతో ఉండాలి, మన కూడా ఉండాలి అని తలస్తున్నారు? దేవుడు మనకు తోడుగా ఉండాలి, దేవుడు మనతో ఉండాలి, దేవుడు మనల్ని నడిపించాలి అని ఆశపడతా ఉన్నా.
ఎంతమంది దేవుడు మనతో ఉండాలనుకుంటున్నారు? మన కూడా రావాలి, నా కృప నీకు తోడైండును మనం అనుకుంటాం కదా, నేను నీకు తోడై ఉండేదను, నేను మీతో సదాకాలం ఉంటాను, నేను మీతో కూడా వస్తాను అని అన్నాడు కదా దేవుడు. ఎంతమంది దేవుడు మనతో కూడా వస్తే మనకి అన్నీ సేఫ్గా ఉంటాయి, దేవుడు మనతో కూడా రావాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? అలా అనుకున్న వాళ్ళు గట్టిగా చేయొద్దు, దేవునికి స్తోత్రం చెప్పండి. మీరందరూ దేవుడు మీతో కూడా రావాలని అనుకుంటున్నారా? దేవుని మాతో ఉంటే బాగుంటుంది, మమ్మల్ని నడిపిస్తే బాగుంటుంది. దేవుడు మాతో కూడా వస్తే ఇంకంతకంటే భాగ్యం ఏంటి? మనం పాడతాం కదా, నీవు ఉంటే మాకు చాలు యేసయ్యా, యేసు నువ్వు మాతో కూడా రావాలయ్యా, నువ్వు వస్తే మాకెంతో ఆశీర్వాదమయ్యా. దేవుడు రండి దేవా, పరిశుద్ధాత్మ దేవుడా రండి, మా మధ్యలో ఉండండి, మమ్మల్ని నడిపించండి, మాట్లాడండి, పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని. ఎంతో ఇలాంటి పదాలు మనం వాడుతూ ఉంటాం. ఈ రీతిగా మాతో రావాలి ప్రభు, అని మమ్మల్ని నడిపించాలి ప్రభు, మాతో ఉండు నాయన, నా చుట్టూ ఏమంటాం మనం, నా చుట్టూ నువ్వు ఉండు నాయన, నేను ప్రయాణం వెళ్తున్నా, నాతో రండి దేవా, నేను కూలి పనికి వెళ్తున్నాను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, చెప్పట్లేదు మీరు, కాపాడండి ఆయన, నేను స్కూల్కి వెళ్తున్నాను, ఆఫీస్కి వెళ్తున్నాను, లేదా పనికి వెళ్తున్నాను, దేనికో వెళ్తున్నాను, వ్యాపారంకి వెళ్తున్నాను, తోడుగా ఉండు అంటారు కదా. సో నేనేమంటున్నానంటే, దేవుడు మీతో కూడా రావాలి అని అనుకుంటున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నిర్గమకాండము 33వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండం లేకపోతే 33వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. 3కు ముఖ్యంగా చదువుకుందాము, 1వ వచనం కూడా చదువుదాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను, ఇస్సాకుతోను, యాకోబుతోను ప్రమాణం చేసి నీ సంతానమునకు దీన్ని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కానానీయులను, అమ్మోరీలను, హిత్తీయులను, పెరిజ్జీలను, హివ్వీలను, యెబూసీయులను వెళ్ళగొట్టేదను. మీరు లోబడిన ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. మీరేమంటున్నారు ఇప్పుడు? మాతో రండి, మాతో రండి, మా కూడా ఉండండి అన్నారు కదా, మాతో వస్తే బాగుండు అన్నారు కదా. దేవుడు ఏమంటున్నాడు? ఐ యామ్ నాట్ విత్ కమ్, నేను మీతో కూడా రాను. ఐ యామ్ సెండింగ్ ఓన్లీ, నేను మిమ్మల్ని పంపిస్తానంటే మీరు వెళ్ళండి, నేను మీతో కూడా రాను. ఏంటిది ఈ వార్త? ఇది దుర్వార్త. నేను మీతో కూడా రాను. ఆయన మనతో రావలసిన దేవుడు, మనకు కూడా ఉండవలసిన దేవుడు, నడిపించవలసిన దేవుడు. మీతో కూడా నేను రాను. అదేంటి? నేను రానయ్యా. ఆదివారం మందిరానికి వచ్చింది ఎందుకు? ఆయన మనతో ఉంటాడని, మనల్ని దీవిస్తాడని, మనల్ని బలపరుస్తాడని, మనల్ని ఆశీర్వదిస్తాడని, మనతో మాట్లాడతాడని, మనల్ని కాపాడతాడని. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఐఎమ్ నాట్ విత్ కమ్, నేను మీతో రాను, నేను రావట్లేదు మీతో, మీరు వెళ్ళండి. మొదటిది ఏమంటున్నాడంటే, మోషే నీవు నీ ఐగుప్తు నుండి తోడుకుని వచ్చిన ఈ ప్రజలు బయలుదేరి వెళ్ళిపో. ఇదిగో నువ్వు ఇశ్రాయేలు ప్రజల్ని తోడుకొచ్చావు కదా, తోడుకొచ్చింది ఎవరు? దేవుడే. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు తీసుకొచ్చిన ప్రజలను నువ్వు తీసుకెళ్ళిపో, వాళ్ళు ఎవరో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. వాళ్ళని తీసుకెళ్ళి, సరే నేను వాగ్దానం చేశాను కదా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో వాగ్దానం చేశాను కదా, మీకు ఒక దేశం ఇస్తానని. ఆ దేశాన్ని ఇస్తానులే, మాట ఇచ్చాను కాబట్టి ఆ దేశానికి వెళ్ళిపోండి. నేను రాను, ఒక దూతను పంపిస్తాను. నేనైతే రాను, ఆ దూతను పంపిస్తాను. మొదటేమో నేను రాను, ఒక దూతను పంపిస్తాను. వాగ్దానం చేశాను కాబట్టి ఆ దేశాన్ని మీకు ఇచ్చేస్తాను. వాగ్దానం చేశాను కాబట్టి దేశాన్ని ఇస్తాను. మూడవదిగా ఏం చేస్తానంటే, మీ మీదకి ఆ దేశాలు ఎవరో ఒక దూతను పంపించి అమోరీలు, హిత్తీలు, పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీయులను వెళ్ళగొడతాను. శత్రువుల నుండి తప్పించి
మాట ఇచ్చాను కాబట్టి దేశం ఇస్తాను, మాట ఇచ్చాను కాబట్టి ఓ దూతను పంపుతాను, ఏ దూత అనేది కాదు, ఒక దూతను పంపుతాను, మరి మీరు మీ మట్టుకు మీరు వెళ్ళిపోండి. ఏమంటున్నాడమ్మా? మీ అంతటా మీరు వెళ్ళిపోండి, నేనైతే రాను. మీకు ఆహారం ఇస్తాను, దేశం ఇస్తాను, అన్నీ ఇస్తాను, కానీ నేను మాత్రం రాను. ఎలా ఉంటుంది అంటారు? అప్పుడు మనకు కూడా ఏం కావాలంటే దేవుడిచ్చే కావాలి, కానీ మనకేమక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు. నీకు ఆరోగ్యం ఇస్తాను, ఓకే. నీకు స్వస్థత ఇస్తాను, ఓకేనా. నీకు ఆహారం ఇస్తాను, ఓకేనా. సార్ నీకు డబ్బు కావాలా, డబ్బు ఇస్తాను, ఓకే. నీకు దేశం కావాలి, ఇల్లు కావాలి, అన్నీ కావాలి, అన్నీ ఇస్తాను, కానీ నేను మీతో కూడా రాను. ఎలా ఉంటుంది అంటారు? ఇలా అంటే ఏమంటే మీకు ఎలా ఉంటుంది చెప్పండి. సరే చాలు ప్రభా. చాలామందికి ఎలా ఉంటుంది అంటే, సర్లే ప్రభా నువ్వు రాపని పర్లేదు, కానీ మాకు ఎన్ని ఎత్తున్నావు కదా, ఈ చాలు, నువ్వు మాతో రావక్కర్లేదు. ఆహారం ఇస్తున్నావు సరిపోద్ది, అన్నం పెడతావు సరిపోతుంది, ఆరోగ్యం ఇస్తున్నావు సరిపోతుంది. చాలామంది లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే, దేవుడు అక్కర్లేదు కానీ ఏం కావాలట? దే డోంట్ వాంట్ గాడ్స్ ప్రజెన్స్, దే వాంట్ ఓన్లీ ప్రామిసెస్ ఓన్లీ. దేవుని సన్నిధి అక్కర్లేదు వీళ్ళకి. దేవుడు మీతో రానంటున్న కారణం ఏమిటి? ఒకసారి వేళ పరిశీలన చేద్దాం. చాలామంది ఏమంటే, నేను మమ్మల్ని క్వశ్చన్ అడిగి అప్పుడు నేను చెప్తాను. మీకు దేవుడు మీతో రావాలా, దేవుడిచ్చే కావాలా? చాలామంది ఆ టైప్లో లేరండి. దేవుడు మనతో రావాలని అంటే దేవుడికి ఇష్టంగా బతుకుతారు కదా. దేవుడు మీతో రావాలంటే, ఎవరైనా మీతో రావాలంటే దేవునికి ఇష్టంగా మీరు జీవించాలి కదండి. దేవుడు మాతో రావాలంటే, దేవుడు నీ కూడా రావాలంటే, దేవుడు నిన్ను నడిపించాలంటే నువ్వు ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తున్నావా లేదా? దట్స్ ఎ క్వశ్చన్. దేవుడు రావాలి, దేవుని చిత్తం కావాలి, దేవుడు మమ్మల్ని నడిపించాలి, దేవుని ఆత్మ కుమ్మరించబడాలి అడుగుతున్నా నీవు. చాలామంది ప్రపంచంలో చాలామంది ఈ రీతిగా ఉన్నారు. దేవుడు అక్కర్లేదు కానీ దేవుడిచ్చే మాత్రం కావాలనేవారు. ఏం చేసుకుంటావు దేవుడు లేకుండా? దేవుడు లేనటువంటి జీవితం, దేవుడు లేనటువంటి విజయం, దేవుడు లేనటువంటి బ్రతుకు శూన్యం, వెరీ మిజరబుల్ అన్నాడు. దేవుడు లేనటువంటి ఇల్లు ఉందనుకోండి, ఉంటదే. దేవుడు ఇల్లు ఇస్తానన్నాడు, నీకు వాగ్దానం, నీకు ప్రామిస్ ఇచ్చాడు కదా, వాగ్దానం కోటలోనే కదా నీ మాట్లాడి ఇచ్చేతాను, కానీ నేను రాను. ఎందుకు రాడు? ప్రజలు ఈ మాట విని ఏడుస్తున్నారట. 4వ వచనంలో ప్రజలు ఈ దుర్వార్తను విని దుఃఖించారట, ఏడ్చారట. అయ్యో ఏం చేసుకుంటామయ్యా? ఏమంటే మాట అనండి, నువ్వు రాకపోతే మేము ఏం చేసుకుంటాం? నువ్వు వస్తేనే కదా ఏదన్నా చేసేది. దేవుడు లేనటువంటి ఇల్లు కానీ, దేవుడు లేనటువంటి బ్రతుకు కానీ, దేవుడు లేనటువంటి జీవితం కానీ వ్యర్థం అండి. దానివల్ల పెద్ద ఉపకారం లేదు. వీళ్ళు దేవుడు ఎందుకు రానంటున్నాడు? మొదట ప్రభా నువ్వు ఇచ్చి ఏంటి? మీ నాన్నగారు ఉన్నాడు, మీకు అన్నీ ఇస్తానంటాడు ఆయన. పెళ్ళికి అమ్మ నీకు కావాల్సిన డబ్బు అంతా ఇస్తాను కానీ నేను రాను అన్నాడు అనుకో, మీ ఫాదర్ ఎలా ఉంటుంది? మీ ఫాదరు అన్నీ సప్లై చేసి నేను మాత్రం పెళ్ళికి రాను, జాగ్రత్తగా చక్కబెట్టేసుకోండి, డబ్బులు ఎంత కావాలో అంత ఇస్తానమ్మా అన్నాడు అనుకోండి, మీరేమంటారు? అదేంటి నాన్న అంటారా? లేకపోతే పర్లేదు నువ్వు రాబోని పర్లేదు అంటారా? అదేంటి నాన్న నువ్వు లేకుండా ఏంటిది, ఇవన్నీ మాకు కావాలంటే మేము చేసుకోలేమేంటి అని అనరమ్మా? అంటారా? నువ్వు లేకపోతే ఏంటి అయ్యా బాబు, నువ్వు ఇవన్నీ ఇచ్చేసి తెచ్చి మేము చేసుకోలేమో, ఎవడన్నా చేస్తాడు, నువ్వేంటి అని అనరమ్మా? జనరల్గా అంటాం మనం. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవునిని వ్యతిరేకించారు. ఎందుకు ఆయన రానంటున్నాడంటే, మీరు లోబడనొల్లని, 3వ వచనం, మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. ఒకవేళ త్రోవలో నేను మీతో కూడా వస్తే మిమ్మల్ని సంహరించదనేమని మోషేతో చెప్పినాం. నేను మీతో కూడా రాను, ఎందుకంటే ఒకవేళ నేను మీతో కూడా వస్తే మీరు దరిద్రమైన బతుకుతారు. మీరు
నాకు ఇష్టం లేని పనులన్నీ చేస్తారు మీరు, నాకు అసహాయకరమైనటువంటి కార్యాలన్నీ మీరు చేస్తారు మీరు. ఎందుకంటే భయంకరమైనటువంటి పాపాన్ని చేశారు ఇశ్రాయేలు. 32వ అధ్యాయంలో ఎందుకు దేవుడు రానంటున్నాడంటే 32వ అధ్యాయంలో వారు ఒక తప్పు చేశారు. ఎందుకు దేవుడు మనతో రానంటున్నాడు కారణాలు చెప్తున్నాను చూడండి. మొట్టమొదటిది, అయ్యా దేవుడు మీతో రావాలని అనుకుంటే, దేవుడు మీతో నివసించాలని అనుకుంటే, దేవుడు మీ పక్షంగా కార్యాలు చేయాలనుకుంటే, దేవుడు మీ పక్షంగా విజయాలు కలగ చేయాలనుకుంటే, మీరు దేవుని సహాయం కనుక కోరుకుంటే, దేవుడు మీతో రావాలని అనుకుంటే, ఇవి మీలో ఉన్నాయేమో చెక్ చేసుకుని అవి తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు దేవుడు రానంటున్నాడంటే 32వ అధ్యాయం 1వ వచనంలో మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులను మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమైనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను మీ భార్యలకును మీ కుమారులకును మీ కుమార్తెలకును ఉన్న చెవులు బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలు తమ చెవుల్లోనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగరుతో రూపం ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. దేవుడు ఎందుకు రానన్నాడు అర్థమైంది మీకు ఇప్పుడు? దేవుడు ఎందుకు మనతో రానంటున్నాడంటే, ప్రజలు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు నిర్గమాకాండంలో ఎర్ర సముద్రమును దాటించి నడిపించుకుంటా సీనాయి కొండ దగ్గరికి తీసుకొచ్చాడు. సీనాయి కొండ దగ్గరికి రావడానికి 3 నెలలు పట్టింది బయటకు వచ్చాక. అబీబ్ నెల నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత 3వ నెలలో ఈయన సీనాయి కొండ మీదకి ఎక్కాడు మోషే గారు. సీనాయి కొండ పైకి ఎక్కిన తర్వాత దేవుడు ఇంచుమించు 8 సార్లు సీనాయి కొండ ఎక్కి దిగాడు. ఆయన 10 ఆజ్ఞలు పలకలిచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. తర్వాత వారు ప్రత్యక్ష గుడారము ఈ యొక్క ఎలాగా సృష్టించాలో ప్రత్యక్ష గుడారం గురించి ఆయన ఆ కవినెంట్ ఆజ్ఞలు ఇచ్చాడు. ఎలా నిర్మాణం చేయాలో, ఎలాగ ఆరాధన చేయాలో అర్పణలు కూడా ఇచ్చాడే. ఎలాగ అర్పించాలో, ఆయన్ని ఎలాగ గణపరచాలో రాశాడు. ఆయన ఆజ్ఞలు మీరితే ఎలాంటి శిక్షలు ఉంటాయో, కవినెంట్ కండిషనల్ బ్లెస్సింగ్స్, ఆజ్ఞతో కూడినటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. అన్నీ బాగానే ఉన్నాయండి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, దేవుడు రానండానికి ముఖ్య కారణం ఏంటంటే, మోషే గారు కొండ మీదకి ఎక్కి ఎన్ని రోజులైంది? ఈ యొక్క ఆజ్ఞల కొరకు కొండ మీదకి ఎక్కాడు కదా. ఏ కొండ? సీనాయి కొండ మీదకి ఎక్కాడు. కొండ ఎక్కడో అప్పలో ఉంటుంది. అంటే ఇంచుమించు సీనాయి కొండ ఎక్కాలంటే ఎవరన్నా యెరూషలేము వెళ్ళిన వాళ్ళు అది రాత్రి ఎక్కుతారట. సాయంకాలం 5 గంటలకి, పొద్దుటికి దిగొచ్చేయాలి. ఇంచుమించు 5-6 గంటలు పడుతుంది. అంత ఎత్తు ఉంటుంది. వెళ్ళడం 6-7 గంటలు, రావడం 12 గంటలు అలా పడుతుంది. పగలు ఎక్కలేరట, అంత సూర్యుడికి బాగా దగ్గరగా ఎండ దెబ్బ తగిలేస్తుందట. ఇప్పటికి ఇంకా సీనాయి కొండ ఉంది కదా, మోషే పర్వతం. ఆ పర్వతం మీదకి ఎక్కేటప్పుడు కిందోళ్ళు కనపడరు ఆయనకి. పైన ఉన్నాడు ఆయన. ఎంతకాలం ఉన్నాడు ఆయన పైన? 40 రోజులు. ఇది 40వ రోజున జరిగింది అనుకోకండి ఈ గొడవ. జస్ట్ 4 వీక్స్, 4 వారాలు అయ్యేటప్పటికి ప్రజలు దేవుణ్ణి మర్చిపోయారండి. ఎన్ని వారాలు? 4 వారాలు. జస్ట్ 4 వారాలు. మొట్టమొదటిది ఎందుకు దేవుడు వారితో రానంటం ఏంటంటే, 4 వారాల్లో వారు దేవుని యొక్క కార్యాలని మర్చిపోయారు. దేవుడు చేసిన అద్భుత కార్యాలను మర్చిపోయారు. దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు మర్చిపోయారు. ఎన్ని రోజుల్లోని? కేవలం 4 రోజుల్లో, 4 వారాల్లో. 30 రోజులు, 32 రోజులు, 35 రోజులు అవుతుంది ఈ గొడవ మొదలయ్యేటప్పటికి. వీళ్ళు ఏమన్నారంటే, మోషే కొండ దిగకుండా తడవ చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను దగ్గర, మోషే ఇంకా కిందకి రావట్లేదు, ఎంతకాలం ఉంటాడు ఈయన అని చెప్పేసి వాళ్ళు పైన వాళ్ళట దేవుణ్ణి ఏం చేశారంటే, వాళ్ళు త్వరగా
మర్చిపోయారు ఆయన్ని. త్వరగా తిరిగిపోయారు, దేవుని దగ్గర నుండి త్వరగా వెనక్కి వెళ్ళిపోయారు. నేను మీతో కూడా చెప్పేది అదే. మీరు దేవుని దగ్గర తిరిగిపోవడానికి దేవుని యొక్క సూచన లేవా? దేవుడు వారితో ఉన్నాడు అనడానికి ఒక సూచన ఉంది ఇశ్రాయేలుకి. ఏం సూచన అమ్మా? ఏం సూచన ఉంది? దేవుడు ఇశ్రాయేల్ నడిపిస్తున్నాడు అనడానికి ఒక గుర్తు ఉంది. ఏం గుర్తు చెప్తారు ఎవరైనా? ఏంటమ్మా? మేఘస్తంభం. పగల మేఘస్తంభం, రాత్రి వాళ్ళకి పగల మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం ఉన్నది అంటే దేవుడు వాడిని నడిపిస్తున్నాడనే కదా. అది వాళ్ళ ముందుంది. రెండవది ఇంకో సూచన ఏంటి? ప్రతిరోజు మన్నా కురుస్తుంది, ప్రతిరోజు ఆహారం పడుతుంది. దేవుడు ఆహారం ఇస్తున్నాడు, పగల మేఘస్తంభం ఉంది. మూడవది నీరుంది, అన్నీ ఉన్నాయి. దేవుడిచ్చే ఆహారం ఉందండి. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. దేవుడు మోషే జస్ట్ 4 వారాలు పైకి వెళ్ళాడు అంతే. అదైనా దేవునితో గడపడానికి. నేను ఇన్ని రోజులకి ఇచ్చేస్తాను అనేం అనలేదు ఆయన. కొద్ది కాలం ఆయన మోషే దేవునితో కూడా గడుపుతున్నాడు. కిందనున్న ప్రజలు కొద్ది ఆలస్యమయ్యేటప్పటికి, మోషే కనబడిపోయేటప్పటికి కొండ మీద దేవునితో ఉన్నాడు మోషే. ఆజ్ఞలు రాసుకుంటున్నాడు, ప్రత్యక్ష గుడారం గురించి రాసుకుంటున్నాడు. దేవుడు ఏమేం చెప్తున్నాడో అవన్నీ కూడా మనసు పెడుతున్నాడు. స్ట్రక్చరు ప్లానింగ్ ఇస్తున్నాడు దేవుడు. మందసం ఎలా ఉండాలి, ప్రత్యక్ష గుడారం ఎలా ఉండాలి, బల్లలు ఎలా ఉండాలి, ఆరాధన ఎలా చేయాలి, సంఘం ఎలా కూడుకోవాలి, ఇవన్నీ చెప్తున్నాడు ఆయన. న్యాయ విధులు చెప్తున్నాడు. తప్పు చేసిన ఎలా శిక్షించండి, లేకపోతే ఇలా క్షమించండి, కుష్ఠరోగం వస్తే ఇలాగా ఇవన్నీ చెప్తుంటే మోషే రావటం ఆలస్యమై దేవుడిచ్చినటువంటి ఉన్నాయి వాళ్ళ దగ్గర. దేవుడు బొత్తిగా వదిలేశాడంట ఏమైనా ఉందమ్మా? లేదు కదా. మేఘస్తంభం కనబడుతుంది రోజు, పగలు, రాత్రేమో అగ్ని కింద మారిపోతుంది ఆ మేఘం. వాళ్ళకి దేవుడు ఉన్నాడనే సూచన ఏంటంటే వాళ్ళ మీద ఈ మేఘం ఉన్నది కదా, ఎండ రాదు వాళ్ళకి. ఇంకా పగలు ఎవరి మీదకి ఎప్పుడు ఎండ దెబ్బ తగలటం అని లేదు. 40 రోజులు 50 డిగ్రీలు ఉన్నా అమ్మా, 40-50 డిగ్రీలు ఎండ కాస్తున్నా, అది మరి పైగా ఎక్కడ అడవిలో ఎడారిలో ఆ ఎండ ఎలా ఉంటుందండి? మనకంటే రంపచోడవరం ఈ ప్రాంతాల్లో ఎండ ఎక్కువ ఉంటుంది కదా, కొండల మీద. ఆ కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎండ తగలకుండా దేవుడు నీడ పెట్టేశాడు, మేఘం పెట్టేశాడు. రాత్రేమో వాళ్ళకి చీకటి అయిపోతే కరెంట్ అక్కర్లేదు వీళ్ళకి. ఆ మేఘమే అగ్నిగా మారిపోద్ది, అగ్నిస్తంభంగా. చల్లెడుతుంది అనే బాధ లేదు. లైట్ అక్కర్లేదు, కిరసనాలు అక్కర్లేదు, పెట్రోల్ అక్కర్లేదు, పవర్ అక్కర్లేదు, లేకపోతే సోలార్ అక్కర్లేదు. అదే మారిపోతూ ఉంటుంది. దేవుడు లేకపోవటం చూసి వాళ్ళ దేవుని కార్యాలు అక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే దేవునికి బదులుగా ఏం చేసుకుందాం అనుకున్నారు? వాళ్ళు ఒక గోల్డ్ కాఫ్ అంటే దూడను తయారు చేద్దామని అనుకున్నారు. అది మొదటి తప్పు. త్వరగా తిరిగిపోయారు అనమాట. అది జస్ట్ 4 వీక్స్ అంతే. దేవుని సూచనలు ఉన్నప్పటికీ, దేవుని కృప ఉన్నప్పటికీ, దేవుని యొక్క ఆశ్రయం అన్ని కలుగుతున్నప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే త్వరగా వాళ్ళు త్వరగా తిరిగిపోవటం. మానవ నైజం చాలా త్వరగా తిరిగిపోతూ ఉంటాం. జస్ట్ మీకు ఒక ఉదాహరణ చెప్పనా? జస్ట్ మనం ఎలా ఉంటామంటే కిన్నర్ గార్డెన్లా ఉంటాం. ఇప్పుడు టీచరు కిన్నర్ గార్డెన్ అంటే ఎల్కేజీ, ఈ హై స్కూల్ చదివే ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, 1వ తరగతి 2వ తరగతి చదివే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాస్టర్ ఉన్నప్పుడు క్లాసులు ఎలా ఉంటారు? మాస్టర్ క్లాసులు ఉన్నారనుకుంటే ఎలా ఉంటారు? చాలా సైలెన్స్గా, డిసిప్లిన్గా ఉంటారు, చేతిలో కర్రదండి. మాస్టర్ బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎలా ఉంటారు? ఆ స్కూల్లో వాయిస్ ఎలా వస్తుందండి? పక్క క్లాసులోనేమో మాస్టర్ ఉంటాడు, ఈ క్లాసులో మాస్టర్ ఉండడు. ఆ క్లాసులో వాళ్ళు ఎంతో సైలెంట్, ఈ క్లాసు వాళ్ళు ఎలా ఉంటారమ్మా? గోల కింద ఉంటుంది. మళ్ళీ మాస్టర్ వచ్చేసాడు అనుకోండి, ఎలా ఉంటుంది స్కూల్? జస్ట్ లైక్ మీరు అంతే. కొద్ది కాలం మోషే కనబడకపోయేటప్పటికి, కొద్ది కాలం మోషే లేకపోయేటప్పటికి, కొద్ది కాలము అలా బిహేవ్ చేస్తున్నాం. కొద్ది కాలం లేకపోయేటప్పటికి మనం దేవుని నుండి వెనుదిరిగిపోతున్నాం, దేవుని నుండి వైదొలిగిపోతున్నాం. దేవుని మార్గాల్లో నుండి దేవుని చిత్తం వరకు దేవుని భక్తి చేసిన వాళ్ళే, ఇంతవరకు దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళే, ఇంతవరకు దేవునిని మహిమపరిచిన వాళ్ళే జస్ట్ టర్న్ అయిపోయారు. ఒక్కసారిగా భయంకరమైన పాపం, ఆది కాండంలో చేసిన పాపం కంటే ఘోరమైన పాపం చేశారు.
ఆది కాండంలోనే ఏ పాపం లేనటువంటి ఏదోను తోటలోనే, మొదటి అధ్యాయంలో ఏ పాపం లేని ఏదోను తోటలోనే ఆదామవ్వలు రోజు దేవుడు మాట్లాడుతుంటే ఒక 2 రోజులు కనపడపోయేటప్పటికి, దేవుడు రాకపోయేటప్పటికి వీళ్ళు ఎవరితో కనెక్షన్ పెట్టుకున్నారు? సాతానుతో కనెక్షన్ పెట్టుకుని దేవునికి విరుద్ధముగా ఇశ్రాయేలు ప్రజలకు మధ్యన దేవుడు కనబడి వారికి నిబంధన చేసి, నేను నీ ప్రజలుగా ఉంటాము, మీరు నా ప్రజలుగా ఉండమని చెప్పినటువంటి బిడ్డలు 1-2 వారాల్లోనే మారిపోతాం. నేనేమన్నానంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎందుకు దేవుడు రానన్నాడంటే 1-2-3 వారాల్లోనే మన భక్తి మారిపోతుంది. 1-2-3 వారాల్లోనే మన యొక్క బ్రతుకు మారిపోతుంది. మన బ్రతుకు ఎలా ఉంటుందంటే, ఆదివారం అంతా చెప్పండి, ఆదివారం ఇది మన భక్తి గురించి చెప్పనా, ఆదివారం ఇది చర్చి చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఆదివారం ఓయ్ పాస్టర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండాలి? పాస్టర్ గారు వచ్చారు, అక్కడ పాస్టర్ గారు ఉన్నారు, అక్కడ ఏం మాట్లాడుతున్నా అంటే మన భక్తి ఎలా ఉందన్నమాట. పాస్టర్ గారు లేకపోతే, మందిరాలు లేకపోతే, ఆ స్థలానికి ప్రయారిటీ ఇస్తున్నాం, పాస్టర్ గారికి ప్రయారిటీ ఇస్తున్నాం. ఇది దేవుని పరిశుద్ధ స్థలం అని ఇక్కడే నువ్వు మరి పరిశుద్ధంగా ఉంటావు. బయటికి వెళ్ళి ఆదివారం ఇది, ఆదివారం దాటితే సోమవారం నీ ఇష్టం వచ్చినట్టు తిరిగిపోతున్నావు. సోమవారం నీ ఇష్టానుసారంగా, అందుకే దేవుడు నీతో రానంటున్నాడు నిన్ను. త్వరగా తిరిగిపోవటం మొదటి పాయింట్. ఎందుకు దేవుడు రానంటున్నాడంటే మనము త్వరగా మళ్ళీపోతున్నాం. అంతవరకు పాయింట్లోకి వస్తున్నాను. అంతవరకు అహోరాత్రులు దేవుడు 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 అని నడిచిన ఈ క్రైస్తవ జనాభా ఎవరి చుట్టూ తిరుగుతున్నారు? ఇశ్రాయేలీలు. బంగారపు తోడను ఒకదాన్ని చేయించుకుని దాని స్థలంలోకి వెళ్ళి అక్కడున్న ప్రదేశంలోకి వెళ్తున్నారు. దేవుడు అన్నాడు, దాని మాయలో మీరు పడిపోతారేమో, వాటి ఛాయ అయినను వాటి పేరైనను మీరు ఎత్తకూడదు. ఒక ఆజ్ఞను వాళ్ళు బ్రేక్ చేశారు. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను వాళ్ళు తృణీకరించారు. త్వరగా తిరిగిపోయి, మానవ తత్వం ఎలాంటిదంటే త్వరగా తిరిగిపోతారు మీరు. మనం ఎలా ఏమైపోతామండి? త్వరగా తిరిగిపోయేటువంటి నైజం మంది. అందుకే దేవుడు, ఒకవేళ నేను మీతో వస్తే మీరు నాకు ఇష్టం లేనటువంటి ప్రదేశాల్లో కనబడి, మీరు నాకు ఇష్టం లేని వాటిని మీరు చేసినట్లయితే ఒకవేళ నేను మిమ్మల్ని సంహరించేదనేమో. జాగ్రత్త. 20వ అధ్యాయంలో, నిర్గమకాండం 20వ అధ్యాయంలో 23వ వచనంలో మీరు నన్ను కొలుచుచు చేసుకోనకూడదని దేవుడు చెప్పాడా లేదా? ఇది 20వ వచనంలో చెప్పాడు. 32వ వచనంలో పాపం చేశారు. మంటి బలిపీఠము నా కొరకు చేసి దాని మీదే దహన సమాధాన బలులు అర్పించాలి కదా. దేవుడు ఇంకేం చెప్పాడు? ద్వితీయోపదేశకాండములో దేవుడు వారికి స్పష్టంగా చెప్పాడు. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 16వ వచనం, మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించకుండా, ఒకవేళ వారు మిమ్మల్ని రమ్మని పిలుస్తారేమో, మాయలో పడిపోతారేమో. వారి మాయల్లో పడిపోకూడదు మీరు. ఇది మీ హృదయాల్లో, మీ మనస్సుల్లో ఉంచుకోవాలి. వాటి వైపు వెళ్లకుండా మీరు మీ తలకి బాసికాల కింద కూడా కట్టుకోండి వాక్యాలు అన్నాడు దేవుడు. దేవుని కోపం వారి మీద రగులుకుందట. దేవుని కోపం వారి మీద రగులుకుంటుంది. నా కోపం వారి మీదకి వస్తుంది అంటున్నాడు ఆయన.